బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగ మార్పు ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య. రిజర్వేషన్లతో పాటు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కేంద్రంలో బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. నల్గొండలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు మాల సంఘాల నేతలు. బీజేపీ పాలనలో దళితులపై, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు. దళిత బహుజనులు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. నల్గొండలో రఘువీరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు చెన్నయ్య. ఈరోజు నల్లగొండ టౌన్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మన రఘువీరారెడ్డి పార్లమెంటు సభ్యుడు ఓట్లేసి మాలలు మొత్తం ఓట్లేసి ఎస్సీ బీసీ మైనార్టీలు ఓట్లేసి పెద్ద మెజారిటీతోటి గెలిపించాలని మాలమానాడు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని కూడా మేము మాట్లాడుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదంటే ఎస్సీ వర్గీకరణ అని జోలి తీసుకుంటూ ఎస్సీ వర్గీకరణ అంటే ఉన్న రిజర్వేషన్లే తీసేస్తుంది. ఎస్సీ వర్గీకరణ గురించి మా సోదరుడు ఏం మాట్లాడతావు సోదరా, మనం ఇన్ని దినాలు కష్టపడి చేస్తుంటే ఎస్సీ వర్గీకరణ అని నువ్వు అనుకుంటా నీవు బీజేపీ పార్టీలో ఉండి ఉన్న రిజర్వేషన్లే తీసేస్తుంది బీజేపీ పార్టీ. నీవు ఉండి లాభం ఏముంది? అందు గురించనే మన రిజర్వేషన్లు పోయినాక నీవు ఉండి లాభం ఏముంది? ఇంకా మనం కలిసి ఉంటే ఇంకా కలిసి పోరాటం చేస్తాం. బీజేపీ మీద పోరాటం చేయాలి. రాజ్యాంగానే మారుతుంటుంది. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని ఎక్కడ మారుస్తారు? ఎవరి తరం అవుతుందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందు గురించనే పెద్ద ఎత్తున మనం మూవ్మెంట్ చేసి ఈ కాంగ్రెస్కు గెలిపియాలని, కాంగ్రెస్ ఉంటేనే దళితులకు, ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఉంటుంది. అందు గురించని మన రేవంత్ రెడ్డి గారు రైతుల రుణమాఫీ చేస్తున్నాడు. అదేవిధంగా మాలల చైర్మన్ ఒకటి, మాదిగల కార్పొరేషన్ ఒకటి, మా బీసీలతోటి, ఎస్సీలతోటి అన్ని కార్పొరేషన్లు చేస్తానని మాట ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అందు గురించని కాంగ్రెస్ మాట తప్పదు. ఆ రోజైనా ఇందిరాగాంధీ ఇండ్లు ఇచ్చింది, 3 ఎకరాల భూమి ఇచ్చింది. అందు గురించని మనం కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపియాలి.